పైగా ఈయన రివర్స్ ఒత్తిడి చేస్తారు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చి చేయించారంటే మంచిదే కదా, అది కదా వాళ్ళే చెప్తున్నారు నువ్వు అర్హుడు కాదా పదవికి దిగిపోమన్నా దిగిపోయాడు ఆయన. మరి ఇక్కడ ఎవరు ఒత్తిడి తేవాలి కదా, ఎందుకు చేయట్లేదు అసలు మాట్లాడట్లేదు దాని మీద. అది అవును. పైగా వాటి మీద మీరు దొంగనాయాళ్ళు అది ఇది అని అమ్మల్ని అక్కల్ని తిడుతున్నారు. ఈ ఏ విధమైనటువంటి ఇప్పుడు దాంట్లో విజువల్ లో స్పష్టంగా వేరే మహిళ, అవును తన భార్య అయితే కాదు కదా, తన భార్యతో అయితే నా భార్యతో ఎట్టుంటే ఇంటర్నల్ మీరు అని అడగండి, వేరే వాళ్ళు. సరే నీ కుటుంబ సంబంధం ఉంటే కుటుంబం ఉండు, నేను చెప్పినట్టు ఆ వీడియో ఎవరు తీశారు ఏంటనేది కేసు పెట్టు, అంతే. అది ఆయన చూసుకోవాలి ఖచ్చితంగా, ఎవరు వెనకాల ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి అంతే. బట్ ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే అది నైతికమా అనైతికమా, అది అనైతిక ప్రవర్తన, అది నో డౌట్ అంతే. వ్యక్తిగత కుటుంబ సంబంధాల్లో నీకు భోజనం పెడతా లేకపోతే ఇంకోటి పెడతా ఇంకోటి పెడతా, చాయిస్ ఈజ్ ఎవర్స్. అది అవతలోడికి ట్రాప్ చేశాడని అర్థం అవుతుంది క్లియర్ గా. అవును, ట్రాక్ చేశాడు, ట్రాప్ కూడా కాదు, ట్రాప్ అయితే ఈయన అక్కడికి పంపించి చెయ్యాలి, అది వేరే. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి సంబంధం ఉందని ఆయనే చెప్పారు. ట్రాపింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వీటి గొడవల్లాగా కొత్త అమ్మ ఎవరైనా అయితే ట్రాప్ అనుకోవచ్చు. తెలివైన వాడు అయ్యి ఉంటే ముందు ఏం చేయాలి, ఆ మహిళ తీసుకొచ్చి కంట తడి పెట్టుకుని అయ్యో మా అన్నయ్యతో నేను పెడతాను, ఇప్పుడు కంట్లో నలుసు పడితే నేను ఏదో దిగిపోయాను, లేకపోతే నేను భోజనం చేసేటప్పుడు ఆడపిల్లని కాబట్టి అన్నయ్య దగ్గర పెట్టుకుంటా అనేది ఆవిడ చేతను మాట్లాడిచ్చి చేస్తే అదిగో ఇంత దుర్మార్గులరా మీరని వైసీపీ మీద రివర్స్ అవ్వచ్చు. అదే అవును.